ఫ్రెండ్స్ ఇవాళ ఉసిరికాయ పచ్చడి ఎట్లా వేస్తారో ఫుల్ వీడియో చూపిస్తా. ఉసిరికాయ పచ్చడి అయితే మా మమ్మీ ఇవాళ ఉసిరికాయ పచ్చడి వేస్తుంది. మా మమ్మీ సాల్ట్ వేస్తున్నాం, సాల్ట్, హల్దీ, పసుపు, కారం వేస్తున్నాం. కారం మీరు కూడా ఇంట్లో ఇట్లా ఉసిరికాయ పచ్చడి వేసుకోవచ్చు. మా మమ్మీ ఉసిరికాయ పచ్చడి వేస్తుంది. ఆవపిండి ఇప్పుడు మెంతి పిండి, ఆవు పిండి 2 కవర్లు కదా మొత్తం 7 కిలోలు అవి కాయ పెద్దకాయ. ఇట్లా అన్ని కారం పొడులు వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి. ఎల్లిపాయలు, దంచిన ఎల్లిపాయలు, మమ్మీ 2 చేతులు పెట్టి కలుపురాదు, కలుపా. ఉసిరికాయ పచ్చడి పులుసా, చింతపండు పులుసు ఉడకబెట్టింది. పులుసు ఇది చింతపండు పులుసు ఉడకబెట్టింది. ఇట్లా ఉడకబెట్టిన పులుసు కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, పచ్చి ఆయిల్. అన్నీ వేసిన తర్వాత కలుపుకోవడంలో ఉంటుంది. మొత్తం కలుపుకుంటున్నాం అన్నీ వేసిన తర్వాత. కారం తక్కువ పడితే వేసుకుంటున్నాం. కారం ఇది హమాలి కాలనీ ఫంక్షన్ హాల్లో, హమాలి కాలనీ. కారం వేసుకుంటున్నాం. కారం తక్కువ పడితే కారం వేసుకుంటున్నాం. ఏదైనా చూసి వేసుకోవాల్సిందే. అయితే కలుపుకుంటున్నాం. చేతులు పెడితే కొంచెం మంట వస్తుంది కాబట్టి హస్తంతో కలుపుకుంటున్నాం. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా చేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ పట్ట కదా, ఆయిల్ ఏదైనా చూసి వేసుకోవాలి. ఆయిల్ మంచి నూనె. ఉసిరికాయ వేసుకునే పద్ధతి ఇట్లా. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత కలుపుకుంటున్నాం. చెప్పి అన్న సరిపోదు. పప్పు సాంబారు ఊట ఎక్కువ పెట్టారు. అయితే చింతపండు పులుసు తక్కువ పులుసు వేసుకుంటుంది. చింతపండు పులుసు చింతపండు పులుసు. ఇట్లా పులుసు వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఓకే.
ఓకే మమ్మీ, కారం ఉన్నట్టుంది కదా మమ్మీ. ఉండాలి కారం ఊళ్ళో ఊరింది ఊరితే కారం తక్కువ అవుతుందా? పచ్చడి కారమే ఉండాలి. ఓకే ఓకే, పుల్ల పుల్లగా కారం కారం ఉంది. ఏం కావాలి? మెత్తడి ఒక్క ముక్కతోటి అన్నం తినాలి. ఒక ముక్క సరిపోయిద్దా? మరి అందుకనే ఊట. అన్నం దమ్ము తింటే బాగుంది. నువ్వు తిందుగా అన్నం అన్నం తీస్తే ఇప్పుడు నువ్వు తిందు. ఓకే ఓకే. అన్నం దమ్ము తీస్తే చూసేటోళ్ళమా? రంజిత్ అన్న ఉప్పు కారాలు చూస్తాడు. దీంట్లో చెప్పు, దీంట్లో చెప్పు ఏం పడుతుంది చెప్పు. కొంచెం ఉప్పు పడుతుందంట. అన్నం దమ్ము అయితే ఇప్పుడు ఉసిరికాయ కారం రెడీ. అయితే ఆ పెద్ద గిన్నెల నుంచి చిన్న గిన్నెకి మార్చుకున్నాం. చిన్న గిన్నెకి అయితే మంచిగా నానుతుందని ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి టేస్ట్ చూస్తున్నాం. అన్నంలో వేసుకొని టేస్ట్ చూస్తాం. ఉసిరికాయ పచ్చడి రెండు ముక్కలు వేసుకున్నాం. 2 ముక్కలు వేసుకొని ఉప్పు కారం చూస్తున్నాం. అన్నం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి గిన్నెల నుంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఉప్పు కారం చూడటానికి తీస్తున్నాం. 2 ముక్కలు తీయన్న. 2 ముక్కలు కారం అన్నంలో వేసుకుంటున్నాం. ఇప్పుడు కలపన్న, చేత్తో కలపన్న. వేడిగా ఉంది. ఇప్పుడు అన్నం వేడిగా ఉంది కాబట్టి హస్తంతోనే కలుపుకుంటున్నాం. రంజిత్ అన్న కలుపుతాడు. మమ్మీ వెరీ గుడ్. ఇక మమ్మీ కలుపుతాంది. చేత్తో కలుపుతున్నాం. టేస్ట్ చూస్తున్నాం. ఓకే, మమ్మీ నోట్లో వేసుకుంది. మమ్మీ ఏం పడుతుంది చెప్పు. నువ్వు కూడా వేసుకో అన్న నోట్లో. నువ్వు కూడా వేసుకో. అన్నకు పెట్టాను. ఏం పడుతుంది చెప్పన్నా. కొంచెం ఉప్పు పడుతుందా? కొంచెం ఉప్పు పడుతుందంట. నాకు కొంచెం పెట్టాను. అయితే అందరం ఉప్పు కారం చూస్తున్నాం పచ్చడిలో. మస్తు ఉందన్న పచ్చడి. ఉప్పుదే ఉంది. ఓకే, అందరు ఉప్పు చూస్తాడు. ఉసిరికాయ పచ్చడి వేడి వేడిన ఉసిరికాయ ఇప్పుడు పెట్టిన ఎట్లుంటది? అందరు ఉప్పు కారాలు చూస్తారు. అందరం పెట్టు. నేనే చూస్తున్నా ఉప్పు ఇప్పుడు. ఓకే, అన్న కూడా పెట్టు. అన్న ఉప్పు చూస్తా. పచ్చళ్ళు అంట ఉప్పు చూడన్న. ఉసిరికాయ కారం పచ్చడి. ఉసిరికాయ పచ్చడి ఏం పడుతుంది అన్న? ఉప్పు కొంచెం పడుతుందంట. ఉసిరికాయ పచ్చడి అన్న ఎట్లుందన్నా? మస్తుందా? ఓకే.